ఐడియాకు కేంద్రం ఊరటనిచ్చింది. ఏజీఆర్ బకాయిల విషయంలో గొప్ప రిలీఫ్ ఇచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా సంస్థల స్థూల ఆదాయాలకు సంబంధించిన 87,695 కోట్ల బకాయిల్ని ఫ్రీజ్ చేసింది. 5 ఏళ్ల పాటు మారటోరియం విధించేందుకు ఆమోదం తెలిపింది. ఈ బకాయిల్ని ఆర్థిక సంవత్సరం 2031-32 నుండి 2040-41 మధ్య కాలంలో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. అంటే ఈ మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ మద్దతు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సంస్థలకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఈ ప్రకటన వల్ల కంపెనీపై ఉన్న తక్షణ ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. మారిటోరియం పీరియడ్కు బకాయిలపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా నిలుపుదల చేసిన బకాయిల్ని టెలికాం విభాగం పునఃమదింపు చేయనున్నారు. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఏజీఆర్ బకాయిలు 2025-26 నుంచి 2023-31 మధ్య యథాతథంగా చెల్లించాల్సి ఉంటుంది. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 49% వాటా ఉంది. 20 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఈ నెట్వర్క్ ని వినియోగిస్తున్నారు. వారి ప్రయోజనాలు టెలికాం రంగంలో పోటీ ఉండాలన్న ఉద్దేశంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం ఏజీఆర్ బకాయిల్ని పునఃసమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉండడంతో ఈ ఊరట లభించింది. ఈ నిర్ణయం వల్ల వొడాఫోన్ ఐడియాకు తన నెట్వర్క్ ని విస్తరించుకోవడానికి 5G సేవల్ని వేగవంతం చేయడానికి అవసరమైన నిధుల్ని సమీకరించుకునే అవకాశం లభిస్తుంది. 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ లైఫ్ లైన్ అందించింది. టెలికాం రంగంలో ఏజీఆర్ అంటే సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం. ఏజీఆర్ బకాయిలు అనేది గత 2 దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పెద్ద వివాదం. టెలికాం కంపెనీలు తాము సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ మొత్తం సుమారు 8%. స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల సుమారు 3-5% చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును లెక్కించేందుకు ప్రాతిపదికగా తీసుకునే ఆదాయాన్నే ఏజీఆర్ అంటారు.